ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తుల వసతి కోసం 96 గదుల ధర్మశాల దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అనంతరం నాచుపల్లి శివార్లోని రిసార్ట్లో జనసేన కార్యకర్తలతో సమావేశమయ్యారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కొండగట్టు నాకు పునర్జన్మని ఇచ్చింది అన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి తాను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోంది అన్నారు. కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారు అని అన్నారు. దీక్ష విరమణకు మండపం, సత్రం కావాలని గతంలో నన్ను కోరారని తెలియజేశారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు అందరి సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న ఐఏఎస్ మంత్రులు, జడ్జీల బంగ్లాలను పరిశీలించారు. మొత్తం 4026 భవనాలు, ఫ్లాట్లను అమరావతిలో నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేశారు. ఏప్రిల్లో ఈ భవనాలు హ్యాండ్ ఓవర్ చేస్తాము అన్నారు. రైతులకు ద్రోహం చేసేలా వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా హస్నాపురంలో రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు. 2019 ఎన్నికలకు ముందుకు 35 లక్షల మంది రైతుల పాస్ పుస్తకాలను మార్చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ చేసిన తప్పిదాలను కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో మంత్రి పయ్యావుల కేశవ్ రెండో రోజు పర్యటించారు. అమిద్యాల, కొర్రకోడు గ్రామాల దగ్గర మెగా డ్రిప్ ప్రాజెక్టు పనులు, బిందు సేద్యం పరికరాలను మంత్రి పరిశీలించారు. జిల్లాలో 50,000తో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టును 2019లో నారా చంద్రబాబు మంజూరు చేసి శరవేగంగా పనులు ప్రారంభించారని తెలిపారు. ఆ పనులను జగన్ ప్రభుత్వంలో ఆపేశారని విమర్శించారు. జగన్ పాలనలో ఒక ప్రాజెక్టు పనులు కూడా ముందుకు సాగలేదు అన్నారు. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో హంద్రీనివా కాలువ వెడల్పు పనులను 100 రోజుల్లోనే పూర్తి చేశామని మంత్రి పయ్యావుల గుర్తు చేశారు. బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ను బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ పరిశీలించారు. స్టేషన్ పరిసరాలు శుభ్రంగా లేవని, ప్లాట్ఫామ్ ఫ్లోరింగ్ బాగోలేదని అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చైల్డ్ ఫీడింగ్ రూమ్లు ఏర్పాటు చేయాలని, లేడీస్ వెయిటింగ్ రూమ్ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలని, ప్రతి నెల ఇన్స్పెక్షన్ చేస్తామని హెచ్చరించారు. వేమూరు నియోజకవర్గంలో 5 ఆర్ఓబీలు నిర్మాణంలో ఉన్నాయని, ఒకేసారి 5 ఆర్ఓబీలకు అనుమతులు రావడం దేశంలోనే ఎక్కడా జరగలేదని ఎంపీ తెలియజేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఈ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సహజ రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని, ప్రకృతి వ్యవసాయం చేసేవారిని అన్ని విధాలా ప్రోత్సహించాలని మాధవ్ పిలుపునిచ్చారు. మూడో ప్రపంచ తెలుగు మహాసభలు గుంటూరులో ప్రారంభమయ్యాయి. అన్నమయ్య కీర్తనల సహస్ర గళార్చన నడుమ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడి ఘంటం శ్రీనరసింహ, విశ్వయోగి విశ్వంజీ, ఏపీ శాసన సభాపతివి చింతకాయల అయ్యన్న పాత్రుడు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ మహాసభలకు అధ్యక్షత వహించారు. తెలుగు భాష ప్రభుత్వానికి అధికార భాష, తమకు మాత్రం మమకార భాష అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల చీకటి రోజులు తొలగిపోయాయని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వివిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల సర్పంచుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో 13,000 కోట్ల నిధులతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుంది అన్నారు. సర్పంచులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అనంతపురం జిల్లా పరిషత్ సమావేశం ఎదుట ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అనుచరుడు మైసూరారెడ్డి ఓవరాక్షన్ చేశారు. జెడ్పీ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్సీ రాజగోపాల్ రెడ్డితో పాటు ఆయన అనుచరుడు మైసూరారెడ్డి హాజరయ్యారు. అయితే సమావేశం నుంచి బయటకు వెళ్లాలని ఎమ్మెల్సీ అనుచరుడు మైసూరారెడ్డికి సీఐ శ్రీకాంత్ సూచించారు. దీంతో సీఐ శ్రీకాంత్పై ఎమ్మెల్సీ అనుచరుడు అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఐతో వాగ్వాదానికి దిగారు. పోలీసులకు సర్ది చెప్పి మైసూరారెడ్డిని బయటకు పంపించారు. ఒంగోలులో జరిగిన ప్రకాశం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం రసాభాస్గా జరిగింది.
టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశం మధ్యలోనే ఎంపీ మాగుంట బయటకు వెళ్లిపోయారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పనులు ఎలా పూర్తి చేస్తారని వైసీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో వెలుగొండ టన్నెల్ పూర్తి చేశామని, ఆ టన్నెల్ చుట్టూ తిరుగుతూ ఇరిగేషన్ శాఖ మంత్రి వైసీపీపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. దీంతో ఆగ్రహించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జెడ్పీ సమావేశంలో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ శాసన మండలి సమావేశాలను కూడా బహిష్కరించింది. సభకు హాజరు కావద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నిర్ణయం తీసుకున్నారు. యూరియా విషయంలో రైతులకు అన్యాయం జరుగుతోంది అని శాసన మండలిలో ప్లగార్డులతో ఆందోళన చేశారు. రైతులకు యూరియా ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తెలంగాణలో గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్ను ఉచితంగా అందిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో 52,82,492 కుటుంబాలకు ఇప్పటి వరకు వారి విద్యుత్ బిల్లులను ప్రభుత్వం చెల్లించింది అన్నారు. 2025 డిసెంబర్ నాటికి 3,593 కోట్లను చెల్లించినట్లు అసెంబ్లీలో వెల్లడించారు. పేదలకు ఉపయోగపడే పథకాలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. అసెంబ్లీలో ఉచిత విద్యుత్పై ఆయన మాట్లాడారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తుండడం గొప్ప విషయమని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరుసగా 3 నెలలు విద్యుత్ బిల్లు కట్టుకుంటే పవర్ కట్ చేసేవారని గుర్తు చేశారు. కోట చనాక ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు. వేలాది ఎకరాలకు నీరు అందించే ఈ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి అన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు పాదయాత్ర చేసిన నిరాశ్రయ రైతులను పోలీసులు అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. కోట చనక ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేని వారు గృహజ్యోతి కార్యక్రమాల్లో లబ్ధి పొందలేకపోతున్నారు అని దానం నాగేందర్ తెలియజేశారు. 200 యూనిట్లు దాటి 5-10 యూనిట్లు ఎక్కువ వస్తే మొత్తం 200 యూనిట్లకు బిల్లు కట్టాల్సి వస్తుంది అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మార్పు తీసుకురావాలి అన్నారు. దివంగత కవి అందశ్రీ కుమారుడికి ఉద్యోగం కల్పించేందుకు వీలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సవరణ బిల్లును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు 1994 పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్ట సవరణ అవసరం అయింది అన్నారు. అందశ్రీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది అన్నారు. నిలిచిపోయిన సాయిల్ హెల్త్ కార్డ్స్, క్రాప్ లోన్లను పునరుద్ధరించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అసెంబ్లీలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. సంవత్సరంన్నర కాలంలో లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగంలో తమ ప్రభుత్వం ఖర్చు చేసింది అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చామని గుర్తు చేశారు. ఎన్ని కష్టాలు ఉన్నా రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుంది అన్నారు. ఎన్నికల్లో పోటీకి 2 పిల్లల నిబంధనను సడలించామని మంత్రి సీతక్క అన్నారు. జనాభా నియంత్రణలో భాగంగా 30 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ నిబంధనలను జనాభా తగ్గుదలకు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటిస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం పింక్ కలర్ చొక్కా తొడుక్కున్న వారికే సంక్షేమ పథకాలు అందాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మధ్యలో నిలిచిపోయిన ఆనాటి ఇళ్లను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అన్నారు. కేసీఆర్ దత్తత గ్రామంలో సైతం తాము ఇందిరమ్మ ఇళ్లు కట్టించినట్లు అసెంబ్లీలో ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పారు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వీడియో సందేశం ఇచ్చారు. సావిత్రిబాయి పూలే తన 17 ఏళ్ల వయసులోనే బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేశారని అన్నారు. తన భర్త జ్యోతిరావు పూలే సహకారంతో ఆమె చదువుకొని బాలికల చదువు కోసం పోరాటం చేశారని అన్నారు. ఎన్నో అవమానాలు ఎదురైనా అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్లారని అన్నారు. దేశంలో కోట్లాది మంది ఆడబిడ్డలు చదువుకుంటున్నారంటే ఆమె పోరాటం త్యాగ ఫలమేనని కవిత కొనియాడారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్తో జాతీయ నటి జయప్రద భేటీ అయ్యారు. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఆయన్ను కుమారుడు సామ్రాట్తో కలిసి సత్కరించారు. చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబంతో జయప్రదకు ఉన్న 35 ఏళ్ల స్నేహాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జయప్రద నటించిన పలు చిత్రాల్లో పాటలు చూస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలుపొందడం తనకు ఎంతో సంతోషంగా ఉందని జయప్రద అభినందించారు. నవంబర్ 15న జరిగిన కోదాడలోని
చిలురూరు పోలీస్ స్టేషన్లో కర్ల రాజేష్ లాకప్ డెత్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. హుజూర్ నగర్ సబ్ జైలు ఏరియా ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఎస్ఐ సురేష్ రెడ్డిని తక్షణమే సస్పెండ్ చేయాలి అన్నారు. సిట్ విచారణలో సూర్యాపేట జిల్లా పోలీసుల ప్రమేయం ఉండకూడదు అన్నారు. జిల్లా పోలీసులకు సంబంధం లేని స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలని మందకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనలో మృతుడు రాజేష్ ను అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారని అన్నారు. నేరం చేసిన వారితో పాటు కప్పిపుచ్చుకునేవారు కూడా నేరస్తులేనని అన్నారు. హైదరాబాద్ నానక్రామగూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. నార్సింగిలో డ్రగ్స్ తీసుకుంటూ ఏపీలోని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడ్డారు. సుధీర్ రెడ్డికి చెక్ చేయగా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ టీం నిర్ధారించింది. సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. సుధీర్ రెడ్డితో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ ముట్టడికి ఆదిలాబాద్ రైతులు ప్రయత్నించారు. ఆదిలాబాద్లోని కోరట చెనక ప్రాజెక్టు పూర్తి చేయాలని, రైతులు భూములకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటు రైతులను అరెస్ట్ చేసిన పోలీసులు అక్కడి నుంచి తరలించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా ఆందోళ్ మండలం జోగిపేట వంద పడకల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని కమిషనర్ ప్రవీణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యులు అందుబాటులో ఉంటున్నారా లేదా అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వేటు తప్పదు అని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని ఎస్సీ బాలుర సంక్షేమ వసతి గృహం వార్డెన్ కిషన్ నాయక్ అమానుషంగా ప్రవర్తించాడు. అసభ్య పదజాలంతో తమను వేధిస్తున్నాడు అంటూ విద్యార్థులు తనపై ఫిర్యాదు చేశారు అనే కోపంతో విచక్షణ మరిచాడు. వసతి గృహం సిబ్బందికి ఫోన్ చేసి విద్యార్థులు తినే అన్నంలో విషం కలిపి చంపేయండి అంటూ హుకుం జారీ చేశాడు. ఇందుకు సంబంధించిన ఆడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై స్పందించిన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. హైదరాబాద్లో టెట్ పరీక్ష రాసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు సెంటర్లకు వెళ్తున్నారు. హయత్ నగర్లోని అయాన్ డిజిటల్లో ఆలస్యంగా వచ్చిన 3 మహిళలను పరీక్ష రాసేందుకు సిబ్బంది అనుమతించలేదు. పరీక్ష మిస్ అయ్యాయని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇవాళ ప్రారంభమైన పరీక్షలు జనవరి 20 వరకు జరగనున్నాయి. ఆదిలాబాద్లో బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత ఏర్పడింది. సోయా పంట కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు బీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రకాశం జిల్లా చౌటపాలెంలో ఓ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థిపై దాడి చేశాడు. బాలగిరి నరసింహారెడ్డి అనే స్టూడెంట్ కిటికీ పగలగొట్టాడని ప్రిన్సిపల్ కేశవరెడ్డి కొట్టాడు. భయంతో విద్యార్థి హాస్టల్ నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై నరసింహారెడ్డి తల్లిదండ్రులను ప్రిన్సిపాల్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. పొదిలి మండలం కాటోరీపాలెం దగ్గర విద్యార్థిని పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ప్రైవేటు స్కూల్ టీచర్ నిర్వాకంతో చిన్నారి గాయాల పాలైంది. టీచర్ స్కేల్తో చితకబాదడంతో ఎల్కేజీ చదువుతున్న 4 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారి చేతులను గమనించిన తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక దీనిపై అటుగా వెళ్తున్న మంత్రి సుభాష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీచర్తో పాటు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లోని ఫుట్పాత్లపై వెలిసిన అక్రమ నిర్మాణాలను ఆర్ఎండ్బి కూల్చివేసింది. సంక్రాంతి పండుగ సమయంలో విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా రహదారికి ఇరువైపులా ఉన్న నిర్మాణాలను కూల్చివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. విశాఖ మరియా మ్యాక్స్ ఆధ్వర్యంలో ఆరిలోవలో మాదక ద్రవ్యరహిత సమాజం దిశగా అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు మరియా మ్యాక్స్ సభ్యులు తెలియజేశారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల యువత భవిష్యత్తు చిత్తుగా మారుతుందని, ఇక దీనిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అన్నారు. మాదక ద్రవ్యాల రహిత సమాజంగా తీర్చిదిద్దేందుకు మహిళలు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారని తెలిపారు. విశాఖ ఆరిలోవలో తోట గురువు స్కూల్ వరకు ర్యాలీ జరుగుతుంది అని, ర్యాలీలో నగర పోలీస్ కమిషనర్ శంఖప్రత బాగ్జీ పాల్గొంటారు అని తెలియజేశారు.
కోనసీమ జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో 5 ఏళ్ల క్రితం దగ్ధమైన రథం శకలాల నిమజ్జనం వాయిదా పడింది. ఇవాళ ఉదయం జరగాల్సిన నిమజ్జనం కార్యక్రమాన్ని చివరి నిమిషంలో నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్ ప్రకటించారు. అయితే రథం దగ్ధం కేసును అప్పటికి వైసీపీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించినా విచారణ పూర్తి కాలేదు. మరోవైపు రథం శకలాలు అలాగే ఉంటే అరిష్టమని పండితులు సూచిస్తున్నారు. అధికారులు మాత్రం విస్తృత అభిప్రాయాలు సేకరించిన తరువాత రథం శకలాలు నిమజ్జనం చేస్తామని చెబుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని పెద్దరామాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రచార రథాన్ని ఘనంగా ఆహ్వానించారు. దేవాలయంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య ఎమ్మెల్యే రాజగోపాల్ శ్రీరామ్ తాతయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్లో తోడసం వంశస్థుల ఆరాధ్య దైవం ఖాందేవ్ జాతర వైభవంగా జరుగుతుంది. పుష్య పౌర్ణమి వేళ 5 రాష్ట్రాల నుండి భక్తులు తరలివచ్చారు. ఈ జాతరలో నువ్వుల నూనె తాగడం ప్రధాన ఆచారం. ఈ ఏడాది తొడసం వంశ ఆడపడుచు సక్రూబాయి 2.5 కిలోల నూనెను తాగి మొక్కు తీర్చుకున్నారు. ఇలా చేయడం వల్ల సంతాన యోగం, కుటుంబానికి మేలు జరుగుతుందని ఆదివాసీల ప్రగాఢ విశ్వాసం. దేశంలోని ప్రఖ్యాత డిజైనర్లు తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తుల ప్రదర్శన ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లేబుల్స్ పాప్ అప్ స్పేస్లో 2 రోజుల పాటు నిర్వహించనున్న ఫ్యాషన్ జిరాఫీ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ది వెడ్డింగ్ ఎడిట్ ఫ్యాషన్ జిరాఫీ పాప్ అప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ ఎగ్జిబిషన్లో 40 మంది ప్రఖ్యాత డిజైనర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారని నిర్వాహకులు తెలియజేశారు. ఈ అవకాశాన్ని మహిళలు, ఫ్యాషన్ ప్రియులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిసెంబర్ నెలలో హైదరాబాద్లో నిర్వహించిన లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా కాంపిటీషన్లో విశాఖకు చెందిన 4 చిన్నారులు విజేతలుగా నిలిచారు. విశాఖకు చెందిన దివిజిత్, నందన్తో పాటు చిన్నారులు కూడా విజేతలుగా నిలవడం చాలా ఆనందంగా ఉందని చిన్నారులు తల్లిదండ్రులు తెలియజేశారు. తమ పిల్లలు విజేతలుగా నిలవడం చాలా గర్వంగా ఉంది అన్నారు. మావోయిస్టు కీలక నేత దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. దేవాతో పాటు మరో 20 మంది కీలక మావోయిస్టులు కూడా లొంగిపోయారు. వారి దగ్గర నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కగార్ తర్వాత ఇదే అతిపెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ అవసరమైతే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు 600కు పైగా బైండ్ ఓవర్ కేసులు ఉన్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలియజేశారు. రౌడీ షీటర్ల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. రౌడీ షీటర్ల ఆగడాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనంతపురంలో గంజాయి బ్యాచ్కు పోలీసులు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. గంజాయిని విక్రయిస్తూ పట్టుబడిన నిందితులను రోడ్లపై నడిపించారు. ఉభయ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జిల్లా నేరస్తుడిని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి 19 లక్షలకు పైగా విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఇక నిందితుడిపై గతంలో 35 కేసులు ఉన్నాయని నిడదవోలు సీఐ బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రెహమాన్ ను కేకేఆర్ టీం వదులుకోవాలని బీసీసీఐ ఆదేశించింది. బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్ ను కేకేఆర్ కొనడంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. బంగ్లాదేశ్లో హిందువులపై వరుస దాడుల సమయంలో కోల్కతా నైట్ రైడర్స్ 9.2 కోట్లతో ముస్తాఫిజుర్ కొనుగోలు చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. షారూక్ ఖాన్ దేశద్రోహి అంటూ శివసేన, బీజేపీ ఆరోపించింది. దీంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.